ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. యేసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ప్రియమైన వల్లన యాకోబుకున్న సంతానం అందరిలో కల్లా యోగ్యుడు యేసేపండి. అందరిలో కల్లా యోగ్యుడు ఎవరైనా ఉన్నారంటే యేసేపే. పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. అందుకనే తన యొక్క జీవితము చక్కటి ఫలభరితమైందండి. ఫలించడి కొమ్మగా ఉన్నాడు. తన అన్నదమ్ములకి ఫలించడి కొమ్మగా ఉన్నాడు. మరి తన యొక్క తండ్రికి కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, తనకి 2 పిల్లలు ఎఫ్రాయిము, మనష్షే, వారికి కూడా ఫలించడి కొమ్మగానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి యేసేపు ఫలించడి కొమ్మగా రావటానికి, అంత అభివృద్ధిలోనికి రావడానికి గల కారణం ఎవరు? ఆ దేవాది దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు యేసేపుకి ఎల్ల వేళలా తోడై ఉన్నాడు. కష్టాల్లో, నష్టాల్లో, చెరసాలలో, మరి పరాయి దేశమైన ఐగుప్తు దేశంలో, మరి అన్ని చోట్ల దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు యేసేపుకి ఎందుకు తోడుగా ఉన్నాడంటే, యేసేపు చూడండి, పాపానికి దూరముగా పారిపోయినవాడు, చక్కగా యథార్థంగా నడుచుకున్నాడు. అన్ని విషయాల్లో కూడా ప్రభువునందు విధేయుడై భయభక్తులు కలిగి దేవునికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలముగా జీవించినవాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకని అతని వంశము కూడా, అతని గోత్రము కూడా అంతకంతకు ప్రబలింది. ప్రియమైన వాళ్ళరా, యేసేపు చక్కటి ఫలించుడి కొమ్మగా, మరి ఎంతోమందికి దీవెనకరముగా ఉన్నాడు. కరువు కాలంలో ఎంతోమంది యేసేపును బట్టి పోషించబడ్డారు, ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఓ రకంగా చెప్పాలంటే ఆ 7 సంవత్సరాల కరువులో యేసేపు చేసిన గొప్ప ఆలోచన ఎంతోమంది ఆకలిని తీర్చింది, ఎంతోమందిని మరణం నుండి తప్పించిందండి. ఆ కష్టకాలంలో తన అన్నదమ్ములను కూడా తన దగ్గరికి చేర్చిందండి. ప్రియమైన వాళ్ళరా, కావున ఈ ఉదయకాలం మందు ఒక ఫలింపులోనికి మనం రావాలన్నా, ఒక ఫలించే కొమ్మగలే ఉండాలన్నా, మన ప్రారంభం ఎలా ఉంటుంది, దేవుని ఎదుట మనం ఎలా నడుచుకుంటున్నాం, మన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఇవి చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసేపు తండ్రి విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, తన భార్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, అలాగే తన దేశం విషయంలో కానీ చాలా న్యాయబద్ధకముగా ఉన్నాడు, చాలా న్యాయబద్ధముగా ఉన్నాడు. కావున ఆఖరికి పాపము పిలిచిన ఆ స్త్రీ దగ్గర కూడా దూరంగా పారిపోయాడు తప్ప మరేమి చేయలేదండి. అన్యాయముగా చెరసాల్లోకి వెళ్ళిన తనను తాను సహించుకున్నాడంతే. అందుకని యేసేపు ఫలించడి కొమ్మ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.